కుంకుమ ఎలా తయారు చేస్తారో తెలుసా? మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో కుంకుమకు ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు, మన వేదాలు, శాస్త్రాలు, పురాణాల్లో కూడా కుంకుమకు ఎంత విలువ ఉందో అవి చెప్పకనే చెప్పాయి. మరోవైపు మహిళలు బొట్టు పెట్టుకోవటానికి మన భారతదేశంలో ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. కుంకుమ పెట్టుకుంటే సుమంగళి అని పిలుస్తారు. మరి బొట్టు లేకపోతే విధవ, వైధవ్యం ప్రాప్తించిన మహిళ అని అంటారు. అందుకే మన భారతీయ స్త్రీలు ఎక్కడికైనా పెళ్లిళ్లకు, పేరెంటాలకు వెళ్తే తప్పనిసరిగా బొట్టుకు ప్రాధాన్యత ఇస్తారు. బొట్టు అంటే ప్రధానంగా కుంకుమ బొట్టు అని అర్థం అన్నమాట. మరి ఈ కుంకుమను ఎలా తయారు చేసుకోవాలి? ఇప్పుడు మార్కెట్లో కుంకుమ కూడా కల్తీ అయిపోయింది. దేవుడికి తీసుకెళ్లే కుంకుమ కూడా రసాయనాలతో కలిసి వస్తోంది. ఇంట్లో మహిళలు పెట్టుకునే కుంకుమ కూడా అంతే. ఇలా చర్మం మీద పెట్టుకోగానే ఎలర్జీలు కూడా వచ్చేస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేకంగా కుంకుమ ఎలా తయారు చేయాలో మీకు అందిస్తోంది యోయో టీవీ. ముందుగా 200 గ్రాముల పసుపు కొమ్ములు తీసుకోవాలి. ఆ తర్వాత 20 గ్రాముల పట్టిక, 20 గ్రాముల ఎలిగారం, 6 నిమ్మకాయలు, 10 గ్రాముల నువ్వుల నూనె ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి. పట్టికను, ఎలిగారంలను కచ్చా పచ్చగా దంచి నిమ్మరసం అందులో బాగా కలపాలి. ఆ తర్వాత పసుపు కొమ్ములు అందులో వేసి కలిపి ఓ రోజంతా ఉంచాలి. మరుసటి రోజు మరో పాత్రలోకి మార్చాలి. పసుపు కొమ్ములకు బాగా పట్టి ఉంటాయి. వాటిని నీడ ఉండే ప్రదేశంలో ఉంచి ఎండబెట్టాలి. ఆ తర్వాత రోటిలో వేసి బాగా మెత్తగా దంచాలి. దంచిన కుంకుమను తెల్ల బట్టలో వేసి జల్లడించుకోవాలి. ఇలా కొద్దిగా నూనె వేసి కలుపుకొని కుంకుమ భరణలో పదిలం చేసుకోవాలి. మీరు చేసుకున్న కుంకుమను మీరే ఆనందంగా అలంకరించుకోవచ్చు. ఇలా కుంకుమ తయారవుతుంది. ఇంత స్వచ్ఛమైన కుంకుమ ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ఇలా చక్కగా మీరు కుంకుమ తయారు చేసుకొని నుదుటికి ధరించండి. అందరిలో ప్రత్యేక ఆకర్షణగా మీరు కనపడతారు. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.